G7 దేశాలు, G20 దేశాలని 2 రకాలు ఉన్నాయి. గ్లోబల్ పవర్స్‌లో టాప్ 7 అన్నటువంటిది ఈ అమెరికా, ఫ్రాన్సు ఇట్లాంటియన్నీ కలిపి G7. అదే సమయంలో టాప్ 20లో భారత్ కూడా ఉంది. G20లో మనం సభ్యత్వం, మనం కీ రోల్ కూడా పోషిస్తూ ఉంటాం. G7 సమావేశాలు వాస్తవంగా అమెరికా వీళ్ళు ఇదివరకు G8 అని ఉండేది. రష్యా కూడా అందులో ఉండేది. తర్వాత కాలంలో రష్యాని పక్కన పెట్టి G7గా మార్చారు. వాటికి అది ఎక్కడ మీటింగ్ జరిగిందంటే ఆ 7 దేశాల్లో ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క చోట జరుగుతూ ఉంటుంది. అందులో కెనడా కూడా భాగస్వామి. దాంట్లో భాగంగా ప్రతిసారి కూడా గెస్టుల్ని ఇప్పుడు మనం G20 మీటింగులకి ఇదే దాన్ని ఏమంటారు, మనం గనక ఈ బ్రిక్స్ మీటింగులకి ఇట్లాంటి వాటికి గెస్టులు మన దేశంలో జరిగినప్పుడు కూడా పిలిచాం. అట్లాగే మనల్ని పిలుస్తూ ఉంటారు. తప్పనిసరిగా G7 సమావేశాలకి భారత్ని గెస్ట్గా పిలవడం అన్నటువంటిది గత 10 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి దాదాపు 7 ఏళ్లుగా నరేంద్ర మోడీ వెళ్తూనే ఉన్నారు.